ఓం గురుభ్యో నమ. భక్తి మందిర్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. రేపు శ్రావణ శుక్రవారం పవిత్ర దినం రోజున ప్రతి ఒక్కరూ శ్రావణ శుక్రవారం పూజ చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఆ శ్రావణ శుక్రవారం పూజ లక్ష్మీదేవికి ఏ విధంగా చేస్తే అమ్మవారు కరుణ కటాక్షం మన మీద ఉంటుంది, ఆ విధానం అంతా మీకు ఇప్పుడు నేను వివరించబోతున్నాను. ఈ మధ్యకాలంలో చాలామంది గొప్పలకి పోయి బయట ఒకరిని చూసి ఒకరు మార్కెట్లో దొరికే ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ పువ్వులు, ప్లాస్టిక్ బొమ్మలు ఇలాంటివన్నీ తీసుకుని వచ్చి అలంకారం చేసి అమ్మవారికి పూజ చేస్తున్నారు. కానీ అది చాలా అపవిత్రం. దానివల్ల మనకి చెడు తప్ప మంచి జరగదు. అమ్మవారి కరుణ కటాక్షాలు మన మీద ఉండవు. కానీ పూజ అన్నది ఎలాగ చేసుకోవాలి, ఎలా చేసుకుంటే మనకి అమ్మవారి కరుణ కటాక్షాలు కలుగుతాయి, ఆ విధానం ఏంటి, ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకోకూడదు అన్నది మీకు ఇప్పుడు వివరించబోతున్నాను. ఏ విధంగా అంటే, ఇప్పుడు ప్రసాదాలు ఉన్నాయి, ఒక 9 రకాలు పెట్టారని చెప్పి ఇంకొకరు 11 పెట్టారని ఒకరు 13 ఇలాగా చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ అది మంచి పద్ధతి కాదు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మీరు ఒక పెరుగన్నం పెట్టినా కానీ ఆమె కరుణిస్తుంది. లేక సవిడి, వడపప్పు, పానకం పెట్టి మీరు పూజ చేసిన అది కూడా భక్తి శ్రద్ధలతో చేస్తే అమ్మవారు చాలా కరుణిస్తారు. అంతేగాని ఇన్ని వస్తువులు చేయలేదే, ఇన్ని వస్తువులు చేసి ప్రసాదాలు పెట్టాలి అని అమ్మవారు ఎప్పుడు అడగదు. అలాగని చెప్పి మీరు అవి చేసినా కానీ మీరు మనస్ఫూర్తిగా చేయకపోతే అమ్మవారు స్వీకరించరు. అంతేకాకుండా మీరు అన్ని ప్రసాదాలు చేసి మీరు అలిసిపోయి పూజలో కూర్చుని మీ మనసు అమ్మవారి మీద లగ్నం చేయకుండా పూజ చేసినా కానీ మీకు దానివల్ల ఫలితం ఉండదు. సో మీరందరూ ఏంటంటే భక్తి శ్రద్ధలతో ఏ ఒక్క ప్రసాదం పెట్టినా అమ్మవారు స్వీకరిస్తారు. అంతేకాకుండా మీరు పూజ విధానం ఏ విధంగా చేసుకుంటే మనకు అమ్మవారి యొక్క కృప కలుగుతుంది మీకు ఇప్పుడు అది వివరించబోతున్నాను. మీరు ఉదయం తలస్నానం చేసి శుభ్రంగా ఇల్లు అంతా శుద్ధి చేసుకుని మన గుమ్మానికి మామిడి తోరణాలతో అలంకరించుకుని గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టులు పెట్టి అలంకరిస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారు. అంతేకాని మార్కెట్లో దొరికి ప్లాస్టిక్ పువ్వులు, ప్లాస్టిక్ దారాలు లాంటివి తీసుకుని గుమ్మానికి మాత్రం కట్టితే దానివల్ల మీకు అశుభం తప్ప శుభమేమి కలగదు. అంతేకాకుండా మీరు అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి, అమ్మవారి మీరు ఏ విధంగా ఉంటే అమ్మవారి మిమ్మల్ని కరుణిస్తుంది. అమ్మవారు మొదటగా మీరు పూజ చేసే ముందు చూసేది ఏంటంటే మీ అలంకారం చూస్తుంది. మీరు శుభ్రంగా చీర కట్టుకుని మంచిగా జడ వేసుకుని పువ్వులు పెట్టుకుని అమ్మవారి ముందు కూర్చుని పూజ చేస్తే అమ్మవారు చాలా సంతోషిస్తుంది, మిమ్మల్ని కరుణిస్తుంది. అంతేకాకుండా అదేవిధంగా చాలామంది ఏం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో బయట దొరికే వస్తువులు అంటే ప్రసాదాలు, ఈ మధ్యకాలంలో ఆన్లైన్లోని మీకు ఇలాంటి వాటిలోని మీకు ఎన్ని రకాల ప్రసాదాలు కావాలి మీరు బుక్ చేస్తే మీ ఇంటికి వరదక్షిణకు సంబంధించిన పూజ సామాను ప్రసాదాలన్నీ తీసుకొచ్చి మీకు ఇస్తానని చెప్పి చాలామంది చెప్తున్నారు. కానీ ఆ విధంగా చేయడం మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు ఏదో రకాలుగా చేసి ఎక్కడి నుంచో తిరిగి తీపిచ్చి మీకు ఇస్తారు. ఆ ప్రసాదాలు అమ్మవారికి పెట్టడంతో మీకు మంచి కలగదు. అందుకోసం ప్రతి ఒక్కరూ మీ స్వశక్తితో మీరే ప్రసాదాలు చేసి అమ్మవారికి నైవేద్యించండి. అంతేకాకుండా ఇప్పుడు పూజా విధానం ఏ విధంగా చేయాలంటే, మొదటగా మీరు గణపతిని పూజించండి. గణపతిని పూజించి గణపతి మంత్రం తెలియకపోయినా జస్ట్ ఓం గం గణపతి అని అనుకుంటా గణపతికి పసుపు, పువ్వులు, కుంకుమ, అక్షతలు ఇలాంటి ద్రవ్యాలతో పూజ చేసి దాని తర్వాత మీరు ఒక పళ్ళెం తీసుకుని ఆ పళ్ళెంలో బియ్యం పోసి, పళ్ళెం కూడా మీరు ప్లాస్టిక్ పళ్ళెం కానీ స్టీల్ పళ్ళాలు కానీ వాడవద్దు. ఇది ఇత్తడి పళ్ళెము లేకపోతే రాగి పళ్ళెము, వెండి పళ్ళెము, వీటిలో ఏ పళ్ళెమని తీసుకుని అందులో బియ్యం పోసి ఆ బియ్యం పైన 2 తామలపాకులు పెట్టి దానిపైన కలశం పెట్టండి. అమ్మవారి కలశం పెట్టి కలశానికి మంచిగా అలంకరించి బొట్టులు అది పెట్టి అలంకరించి కలశం పూజ చేసి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టి చిత్రపటానికి కూడా లక్ష్మీ పటానికి పూజ చేయండి. ఈ విధంగా చేసినచో మీకు చాలా మంచి ఫలితాలు, శుభ ఫలితాలు వస్తాయి. చేసిన తర్వాత మీరు తీర్థ ప్రసాదాలను అమ్మవారికి నైవేద్యం పెట్టి భక్తి శ్రద్ధలతో పూజ చేసి కథని
ఆచరించి వినండి. అట్లాగే మీకు పూజ అనంతరం మీరు పేరంటాలని పిలిచి వాళ్ళకి తాంబూలం ఇస్తారు. ఈ తాంబూలం ఇచ్చే కాడ కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే ఒకటే దుక్కునన్నా సరే డబ్బు ఉన్న వాళ్ళు ఒకలాగా, డబ్బు లేని వాళ్ళు ఒకలాగా చూసి ఒకేలాగా తాంబూలం ఇవ్వడం మంచిది. ఎందుకంటే మీ ఇంటికి వచ్చే పేరంటాలు లక్ష్మీదేవితో సమానం. అలా వచ్చిన వెంటనే కాలికి పసుపు రాసి ముఖానికి బొట్టు పెట్టి మీ తాంబూలం ఇస్తే మీరు సాసక్తు లక్ష్మీదేవి పాదాలకి నమస్కరించినట్ట. అలా చేసినచో మీకు చాలా శుభఫలితాలు కలుగుతాయి, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. స్త్రీలు ఏమి చేయాలంటే పూజ చేసేటప్పుడు కంపల్సరీ జడ అల్లుకొని పూలు పెట్టుకొని, చాలామంది ఈ మధ్యకాలంలో జుట్టు విరబోసుకుని పూజ చేయడం మొదలు పెడుతున్నారు. కానీ అలా చేయడం శుభదాయకం కాదు, అది దైవ పూజ కాదు, రాక్షస పూజ కింద మీకు అవుతుంది. అందుకోసము ఎవరు కూడా జుట్టు విరబోసుకుని పూజ చేయవద్దు. సర్వే జన సుఖినో భవంతు.